నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న 5 ముద్దాయిలను అరెస్టు చేసిన పోలీసులు. సుమారు 51 లక్షల విలువ గల చోరీ సొత్తు రికవరీ చేసినట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ధ్వంసంపై శాంతియుత నిరసన చేపట్టిన వైసీపీ నాయకులు. కాకినాడ జిల్లా తొండంగి మండలం దానవాయిపేట మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు పంపిణీ చేసిన శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ అధినేత నేమాల శ్రీనివాస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురంలో పలు డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కాకినాడ జగన్నాథపురం జె రామారావుపేట మక్కా మసీద్ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు. పిఠాపురం రూరల్ టౌన్, అలాగే యూకొత్తపల్లి, గొల్లప్రోలు, కోరింగ, పెద్దాపురం, తిమ్మాపురం, ప్రత్తిపాడు, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇండ్లలో పగటిపూట రెక్కీ చేసి రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడుతున్న వారిని, అలాగే గొల్లప్రోలు, పిఠాపురం టౌన్, రూరల్, యూకొత్తపల్లి పరిధిలో మోటార్ సైకిల్ నేరాలకు పాల్పడుతున్న 5 ముద్దాయిలను పిఠాపురం టౌన్లో అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 255 గ్రాముల బంగారం, 1760 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే 7 కేసులలో 9 మోటార్ సైకిళ్లను, 1 ఆటోను, బైక్ని కూడా రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. మొత్తం విలువ సుమారుగా 51 లక్షల రూపాయలను ముద్దాయిల వద్ద నుండి రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. తెలిసిపోతుంది కదా వాళ్ళు దొంగతనం చేసిన ఎక్కడ తిప్పుతున్నారు అందుకని తీసేసింది. పిఠాపురం సర్కిల్లో రీసెంట్గా జరిగిన చాలా హౌస్ బ్రేకింగ్ బై నైట్, రాత్రిపూట్ల తాళం వేసిన ఇళ్లలో దొంగతనాల్లో ఏఎస్పీ కాకినాడ దేవరాజ్ సూపర్విజన్లో టీమ్స్, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4 టీమ్స్ ఫామ్ చేసి ఒక 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 11 నేరాల్లో వాళ్ళు దొంగతనం చేసినటువంటి 255 గ్రాములు బంగారం, అట్లనే సుమారు 2 కిలోల వెండి రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటుగా 7 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేసిన 9 2 వీలర్స్, మోటార్ బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా ఎస్పీ బై నైట్ అంటే పగలపూట రెక్కీ చేసి ఏ ఇళ్ళకైతే తాళాలు వేసినాయో చూసుకొని నైట్ టైం ఆ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీళ్ళు 5 ముద్దాయిలు వాళ్ళు అరెస్ట్ అవ్వడం జరిగింది. వల్లి లక్ష్మణ్ కుమార్, విత్తనాల దుర్గాప్రసాద్, మంచి నరేంద్ర కుమార్, వల్లి రామ్ కుమార్ అండ్ బీరా సింహాచలం, వీళ్ళు 5 ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 4 మీద పాత కేసులు ఆల్రెడీ ఉన్నాయండి. వీళ్ళలో లక్ష్మణ్ కుమార్ మీద ఇప్పటికే 21 కేసులు, నరేంద్ర కుమార్ మీద 4 కేసులు, రామ్ కుమార్ మీద 11 కేసులు, సింహాచలం మీద 1 కేసు ఉంది. ఒక ముద్దాయి మీద ఇదే ఫస్ట్ కేసు. సో హీల్ కమ్ ఆన్ రికార్డ్ ఇంకా నుంచి వాచ్ పెట్టుకోవడం కోసం. సో వీఆర్ హ్యాపీ దట్ ద ప్రాపర్టీ రికవర్ అయింది. మొత్తం ప్రాపర్టీ వాల్యూ 51 లక్షల రూపాయలండి. ఇంత ప్రాపర్టీ రికవర్ అయింది. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ చేస్తాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. కాదన్న ఆయన ఏదో అవ్వాలనుకుని ఇలాగైపోయాడు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహ ఎడమ చేతిని ధ్వంసం చేశారు. దీనిపై ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ నాయకులు జడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఎడమ చేతిని ధ్వంసం చేయడం సరికాదని, దీనిపై గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి సంప్రోక్షణ చేసినట్లు తెలిపారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ దోషులను వెంటనే శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రెసిడెంట్ గంపల రాంబాబు, కె సోమరాజు, అద్దాల రాజా, పి బాబురావు, పలిక రాంబాబు, భగవాన్, నాగరామచంద్ర, రాజ్ కుమార్, షేక్ జిలానా, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శిక్షించాలి శిక్షించాలి శిక్షించాలి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ జోహార్. సరిపోయింది. జోహార్ జోహార్, జోహార్ జోహార్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జై జగన్, 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 జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అందరికీ నమస్కారం. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో మరి నిన్నటి రోజున అనగా మరి ఆదివారం ఉదయం మరి సెంటర్లో ఉన్నటువంటి దివంగత నేత మరి మాజీ ముఖ్యమంత్రి ప్రజా నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో మరి విగ్రహంపై కొంతమంది దుండగులు ధ్వంసం రచనకు పాల్పడ్డారు. మరి ఇందులో భాగంగా మరి స్థానిక పార్టీ నేతలందరూ కూడా విగ్రహాన్ని ఉదయం పరిశీలించగా మరి ఎడమ చేతి భాగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అదే విధంగా ఎడమ చేయి వీళ్ళు అదే విధంగా మండని కూడా మొత్తం బలమైన ఆయుధం రాడ్డు లేదా కర్రతోటి మరి ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. అయితే ఈ విషయం చాలా హేయకరమైన చర్య. ఎందుకంటే ప్రజానేతగా మరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఇక్కడ పార్టీలకు అతీతంగా మరి అందరూ కూడా 2009లో గ్రామ నడిబొడ్డున కూడల్లో ఏర్పాటు చేశారు. మరి ఇటువంటి విగ్రహాన్ని ధ్వంసం చేయాలనే దుర్బుద్ధితోటి మరి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా మనం మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విషయాన్ని మరి గొల్లప్రోలు ఎస్ఐ గారి దృష్టి తీసుకెళ్ళాం, సిఐ గారు అదే విధంగా పిఠాపురం సిఐ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి రాత్రి మేము దీని మీద మరి గ్రామ పార్టీ నాయకులు అదే విధంగా మండల పార్టీ నాయకులు జిల్లా పార్టీ నాయకులు అందరితో కలిసి గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే మరి ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి మేము చెప్పాం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరి ఎవరైతే ఈ చర్యలు పడ్డారో వాళ్ళని గుర్తించవలసిన అవసరం ఉంది. అదే విధంగా మరి ఈ ప్రజా నేత విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి పాల్పడినది మేము ఖచ్చితంగా ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన పని అనేసి మేము ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. మరి మా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారి దృష్టికి వెంటనే తీసుకెళ్లడం జరిగింది. ఆమె చూసిన మేరకు రాత్రి మేము పోలీసులకి కంప్లైంట్ పెట్టాం. అదే విధంగా ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మేము పాలాభిషేకం చేసి మరి శుద్ధి చేసి మరి ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించాం. అదే విధంగా నల్ల బ్యాడ్జీలు ధరించి మరి ఈ రోజున శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము పార్టీకి ఒకటే మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రాజశేఖర రెడ్డి విగ్రహాలకి ఇటువంటి మామూలుగానే ఈ దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి చర్యలు మరి మా పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా చోటు చేసుకోలేదు. అందువల్ల మొట్టమొదటిసారిగానే ఇటువంటి తప్పుని జరగకుండా ఎవరైతే దాడి చేసిన దుండగులున్నారో వాళ్ళని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. కాకినాడ జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్ఫూర్తి ఫౌండేషన్ అధినేత నేమాల శ్రీనివాస్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి 10వ తరగతి పిల్లలకు పరీక్ష కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని మంచి అభివృద్ధి సాధించాలని కోరారు. ఎవరికైనా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా నేనున్నానంటూ మరోసారి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొయ్య శ్రీనుబాబు, చొక్కా కాశీ, నేమల సత్యబాబు, నెమల గంగాధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవస్థాపక అధ్యక్షులు గారికి అలాగే టీంకి మరి కాశీ గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మాట్లాడుతుంది. అదేవిధంగా పిల్లల గురించి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ స్ఫూర్తి ఫౌండేషన్. థ్యాంక్ యూ వేసేయండి. చదవాలి, ఏ టాపిక్ చదవాలి, ఎంతవరకు చదవాలి. సో అది కూడా ఆయన నాకు ఎడ్యుకేషన్ పరంగా సో జాబ్స్ పరంగా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. ఆయన కూడా సభముఖంగా నేను పెద్ద ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకొకటి మీ హెచ్ఎంటర్ అయిన మహేష్ మాస్టర్, ఈయన ఏంటంటే నేను ఈ ఫౌండేషన్ పెట్టాక సో ఫౌండేషన్ అనేది ఎలా నడపాలి సార్, ఏ విధంగా వెళ్ళాలి, జనాలకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, మరి దీని యొక్క అడుగుజాడలో దీని యొక్క భాగస్వాములు ఎవడైతేనే ఏదైతేనే సో ఆయన కూడా ఫౌండేషన్ ఈ స్థాయిలో ఈ రోజు ఇంత ముందుకు వెళ్తున్నారు. దానికి కారణం మహేష్ గారు కూడా అంటున్నారు. దాంతోపాటు మీ స్కూల్లోనే చెప్తున్న రమణ సార్ కూడా ఈ ఫౌండేషన్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ముందుగా మా స్కూల్ తరపు నుంచి అందరికీ స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. తొండంగి మండలం దానవాయిపేట హై స్కూల్ మాది. గత 4 సంవత్సరాల నుంచి స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళు ఎగ్జామ్ కిట్స్ ఇస్తున్నారు. ఫ్లాంక్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్స్ అని చాలా ఇస్తున్నారు, చాలా చేస్తున్నారు. ముందుగా వాళ్ళకి స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు తొండంగి మండలంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్స్ నందు సుమారు 1000 మంది పిల్లలకి ఎగ్జామ్ కిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే ఈరోజు మొదటిగా దానబడి హై స్కూల్కి వచ్చేసరికి 104 మంది పిల్లలకి ఎగ్జామ్ కిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానబడి హై స్కూల్ యొక్క కార్యక్రమంలో మన మాజీ జడ్పీ సభ్యులు అనేటువంటి మన చొక్క కాశీ గారు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. సో అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిపించిన ఉపాధ్యాయ బృందానికి కూడా ప్రతినిధులు తెలుపుకున్నాం. అలాగే మేము ఈ తొండంగి మండలంలో ఉన్న దానబడి హై స్కూలు, గడ్డిపడి హై స్కూలు, ఏవినర్ హై స్కూలు, రావుగుంపడి హై స్కూలు, చిన్నాయిపాలెం, కొమ్మనపల్లి, బెండపూడి, కొత్తపల్లి, అలాగే తొండంగి హై స్కూలు, దాంతోపాటుగా పైడికొండ, అద్దరిపేట, అలాగే వాగదరిపేటలోకి వచ్చేసరికి కేజీబీవి, అలాగే తొండంగిలోని అక్షర పబ్లిక్ స్కూల్ కూడా మేము ఈ ఎగ్జామ్ కిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా ఈ మొత్తం హై స్కూల్స్ అన్నీ కలుపుకుంటే 1000 మంది పిల్లలు ఉన్నారు. సో ఇది ఎందుకంటే మా శ్రీ స్ఫూర్తి పని ఆధ్వర్యంలో ఈ యొక్క కిట్లు అనేది ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే నేను చదువుకున్నప్పుడు సో ఇవే ఎగ్జామ్ పరీక్ష మరి కావాలంటే 30 కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి వచ్చింది. సో నేను ఆ రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ రోజుల్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము గత 3 సంవత్సరాలుగా మేము మొదలడం జరిగింది. సో దీనికి మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న డోనర్స్కి అయితేనే, అలాగే మా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. దానవాయిపేట హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి స్ఫూర్తి ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మరి స్ఫూర్తి ఫౌండేషన్ అధినేత ఎన్ఎస్ఆర్ శ్రీనివాస్ గారికి, అలాగే స్కూలు హెచ్ఎం మహేష్ మాస్టర్ గారికి, సత్యనారాయణ గారికి, అలాగే స్కూలు సిబ్బంది మాస్టర్లందరికీ ఈరోజు 10th క్లాసు ఏదైతే ఎగ్జామ్స్ అవుతున్నారో ఎగ్జామ్స్ సంబంధించిన కిట్స్, స్కేల్ అవ్వచ్చు, పెన్సిల్, అలాగే ఎరేజరు, అలాగే పరీక్ష రాసే అట్ట, ఇవన్నీ కూడా మరి స్ఫూర్తి ఫౌండేషన్ ఇస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం ఇస్తున్నారు కాబట్టి మరి వాళ్ళకి భగవంతుడు ఆరోగ్యాన్ని ప్రసాదించి మరి వాళ్ళకి ఇంకా ముందు ఇంకా పిల్లల కోసం ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజున పిల్లలు ఏదైతే మరి ఎగ్జామ్స్కి వెళ్తున్నారో 100% మరి పరీక్షలు బాగా రాసి మంచి ఉద్దేశం అయ్యి మంచి స్కూల్కి అలాగే గ్రామానికి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే స్కూల్కి సంబంధించినటువంటి ఏ విషయానికైనా సరే మరి రాజకీయంగా వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మేము సహకరిస్తాం. రాబోయే రోజుల్లో కూడా మన మహేష్ మాస్టర్ అన్నట్టుగా కొత్త స్కూల్ కూడా మనం ప్రారంభం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారి చేతుల మీద కన్నా అని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారాలండి. దానవాయిపేట హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్కి ఈరోజు శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఎన్ఎస్ఆర్ గారు ఆధ్వర్యంలో మా పిల్లల్ని ఎగ్జామ్స్కి వచ్చేది చెప్తూ అవసరమైనటువంటి కిట్లన్నీ కూడా సమకూర్చారండి. ఈ సందర్భంగా మదర్ తెరీసా గారు మాట అంటూ ఉంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేతుల మీద అని అంటారు. అదేవిధంగా మండలంలో అన్ని స్కూళ్ళకి ఈయన అందించిన మా స్కూల్ని మొదటి అడుగుగా మొదలెట్టడం అనేది ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఎందువల్లంటే పిల్లలు మంచి అభివృద్ధిలో జరగాలి. మేము చిన్నప్పుడు పేటలు లేకుండా చాలామంది మేము ఎగ్జామ్స్ రాసాం, పెన్నులు ఉండి కాదు, ఎరేజర్ పక్క వాళ్ళ నుంచి అడిగి తీసుకోవడం, ఎగ్జామ్స్లో కూడా డబ్బులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ఇబ్బందులు ఎవరికి కలగకూడదని
ఆయన వాళ్ళ టీము అంతా కూడా ఒక టీం వర్క్ చేసి దాతల సహకారంతో అన్ని స్కూళ్ళకి అందజేస్తున్నారు. మరి మా పిల్లలు కూడా మంచి రిజల్ట్ తీసుకురావాలని కోరుకున్నారు. ఆ విధంగా మా పిల్లలు కూడా బాగా రాస్తారని, అదేవిధంగా గ్రామ పెద్ద అయినటువంటి మాజీ జడ్పీటీసీ గారు కూడా, కాశీ గారు కూడా మా పాఠశాలకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తాం, మీరు ఖచ్చితంగా రిజల్ట్ తీసుకురండి, మా గ్రామానికి మన ప్రాంతానికి ఎన్ఎన్ఎంఎస్ వంటి కాకుండా ఇటువంటి ఎక్కువ మార్క్స్ వచ్చి ట్రిపుల్ వంటివి సాధించాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మేము సాధిస్తామని, మరి మండల స్థాయిలోనే కాదు నియోజకవర్గ స్థాయిలో ఫస్ట్ రావడానికి మా పిల్లలు శాశక్తిలో కృషి చేస్తున్నారు. మా టీం కూడా అంటే మా టీచర్లు కూడా పిల్లల్ని ఆదివారంతో పాటు మార్నింగ్ ఈవినింగ్ ప్రైవేట్ క్లాసులతో పాటు అందరిని చదివిస్తున్నాం. మంచి రిజల్ట్ తీసుకురావడానికి మేము ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గుడ్డువాని తూము సెంటర్ నుండి 97 లక్షల వ్యయంతో నిర్మించనున్న పలు డ్రైనేజీ నిర్మాణాలకు ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేస్తారు. ఆక్వా రైతులతో అపరిశుభ్రంగా ఉన్న డ్రైనేజీలలో పూడికలను తొలగించి కొత్త డ్రైనేజీల నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే బుచ్చిరాజు తెలిపారు. అనంతరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు సంతపేట సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వీరభద్ర రైతు పాల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెట్టిబలజ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ టేకుముడి లక్ష్మణరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దూలుపూడి వెంకటరమణ, కోరంగి సర్పంచ్ పెయ్యల మంగేష్, నాయకులు పొన్నమండ రామలక్ష్మి, వాడ్రేవు పాల కేంద్రం నిర్వాహకులు అడబాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అది కొబ్బరికాయలు మంచి తెచ్చినట్టున్నారు. ఆయన బాగున్నాయి. అనే బుజ్జానియా లోపల రా, మన లోపల ఉన్నాడు. లేదు సార్ అలా 14 సార్లు ఒక మనిషికి 14 పాలు మేత ఆడేసుకుంటాడు. అంటే మాకు పోయించి అక్కడ ఇచ్చేయండి, అన్ని ఆడికి పోయేటాకి వెళ్తాడు. లోపల పోయింది దానికి సంబంధించిన మేతలన్నీ అక్కడ పెడతా ఆడే వేసుకుని ఆడే మేపుకుని ఆడే పాలు తీసుకొచ్చారు. నైట్ 10 గంటల వరకు మన దగ్గర ఎనీ టైం పాలు కానీ పెరుగు కానీ ఏదైనా ఇక్కడ లభిస్తుంది సార్. అందరూ మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని సహకరించి మాకు తోడు ఉంటారని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మా అడబాల ఈరబాబు, మా తమ్ముడైనటువంటి అడబాల ఈరబాబు తాళరావు సెంటర్, సంతపేట సెంటర్లో రైతు పాలు అందరికీ అందాలన్న ఉద్దేశంతో తన సొంత డైరీ ఫామ్ పాలు ఈ తాళరావు సెంటర్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందాలన్న ఉద్దేశంతో ఈ తాళరావు సంతపేట సెంటర్లో శ్రీ వీరభద్ర రైతు పాలు షాప్ అనేది ఎలా ఓపెన్ చేసామండి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. దీన్ని మీరు అందరూ కూడా సహకరించి దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని మేము మనసారా కోరుకుంటున్నామండి. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జగన్నాథపురం జె రామారావుపేట మక్కా మసీద్ కమిటీ వారు ఎంఎం ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కాకినాడ సిటీ శాసనసభ్యులు కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం మరియు ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక అన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధికి, వారి విద్యా ఉద్యోగ అవకాశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రంజాన్ పండుగ ప్రజల మధ్య ప్రేమ, సోదరభావం, ఐక్యతను పెంపొందిస్తుందన్నారు.
ముస్లిం మైనారిటీలంతా ఆరోగ్యం సుఖ శాంతులతో జీవించాలని ఆ అల్లాహ్ను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మకా మసీద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఆసిఫ్ అలీ, వల్లీ బాషా, మైనారిటీ నాయకులు ఎండి ఖాన్, ఎస్కే రహీం, ఎంఏ తాజుద్దీన్, ఎండి అన్సర్, సయ్యద్ అలీ అన్వర్, ఇమాం సాహెబ్, ఆయేషా, అర్బాన్ బాషా, స్థానిక నాయకులు పసగడుగుల శేషగిరిరావు, బొడ్డు శివాజీ, పిల్ల రాంబాబు, మండపాక దుర్గాప్రసాద్, తెప్పల రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫైజల్ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बीमारियों से हिफाजत फरमा మీరు ఒకప్పుడు మాకు హామీ ఇచ్చేస్తారు చట్టంలో ఆధార్ పెడతామని, అది ఒకసారి మేము జ్ఞాపకం చేస్తున్నాం సార్. అలాగే పరిధిలో ఒక ఇల్లు ఉంది సార్, 10 లక్షలు శాంక్షన్ అయ్యి ఉంది సార్ స్లాబ్ కోసం అని, అది చలపతి గారి కాంట్రాక్టర్ సార్, అది కొద్దిగా ఫాలోఅప్ చేయవలసిందిగా కోరుతున్నాము సార్. అలాగే మాకు ఈ యానం రోడ్ నుంచి మనకు రామర్పేట రోడ్డు వరకు అది అందరి ప్రాబ్లం సార్, అది చాలా పాడైతే ఉంది సార్, దాని మీద కూడా దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే మీకు ఎంతో పేరు వచ్చే పని ఉంది సార్, రైతు బజార్ అక్కడ డిమార్ట్ దగ్గర పెట్టారు కదా సార్, అస్సలు బాగాలేదు సార్, అది పూర్వ వస్తుంది సార్. అది మీకు కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యేగా మీకు మంచి పని చేస్తే మాకు రైతు బజార్ మాకు కూడా పెట్టిస్తే అందరూ హర్షిస్తాం సార్. ఈసారి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు చెప్పారంటే ఫస్ట్ ప్రోగ్రామ్ రామర్పేటలో పెట్టడం, రామర్పేట నుంచి స్టార్ట్ చేద్దాం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన నేను హైదరాబాద్లో ఉండి అన్ని పనులు మానుకుని ఈరోజు ఈ ప్రోగ్రామ్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఒక నిమిషం. మా వాళ్ళు చాలా జనస్థితిలో ఉన్నారు అని చెప్పి చాలా కమిషన్స్ అయ్యి చెప్తున్నాయని చెప్తే అప్పట్లో ఆయన మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు లిస్ట్ అవుట్ చేయండి, లిస్ట్ అవుట్ చేస్తే వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇద్దామని చెప్పి గతంలో సుమారు 300 నుంచి 400 ఇళ్ళు ఇవ్వడం జరిగింది గతంలో. అలాగా ఏంటంటే ఈ లోన్లు కానీ మైనారిటీ లోన్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ జగన్నాథపురం ఏరియాలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దుల్హన్ పథకం ద్వారా ముస్లిమ్స్కి పెళ్ళిళ్ళు అవుతుంటే పేదలకి గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చే సాంప్రదాయం ఉండేది 50,000 రూపాయలు. అది గత ప్రభుత్వం తీసేసింది, ₹1 కూడా ఇవ్వలేదు, ₹1,00,000 ఇస్తానని చెప్పేసి. కానీ మేము మాత్రం చాలా మందికి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే ఏంటంటే కొండబాబు గారు ముస్లింలకి అంటే చాలా అభిమానం, ఎందుకంటే ఆయన గురువు గారు వ్యాపారంలో ముస్లిము, ఆయన చాలాసార్లు మాకు చెప్పారు. ఆయనకి ఏంటంటే ముస్లింల పట్ల ఎక్కువగా ప్రేమ ఆప్యాయత ఉండడానికి అదొక కారణం. ఏంటంటే ఆయన ముందు నుంచి కూడా అందరి గురించి ఆలోచించి అందరికీ సేవ చేయాలి, అంతే తప్ప మనం ఏదో సంపాదించుకుందాం అన్న దృక్పథంలో రాలేదు. ఫస్ట్ నుంచి కూడా బడుగు బలహీన వర్గాలలో ఒక మంచి నాయకుడు. ఆయన అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఏది కావాలన్నా కూడా ఓపెన్గా ఆయన దగ్గరికి ద్వారాలు ఎప్పుడు తెలిసి ఉంటాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, వెళ్ళి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. చెప్పుకొని ఆయన ప్రతి సమస్యను కూడా ఆయన దగ్గర నుండి పరిష్కరిస్తున్నారు ఇటీవల కాలంలో. కాబట్టి మన ముస్లిం సోదరులందరూ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఎమ్మటే ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న నాయకుల ద్వారా, మా టీడీపీ నాయకుల ద్వారా తీసుకెళ్లి చేసుకోగలరని చెప్పేసి మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిని 12 మీటర్ల మేర విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఈ పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. రోడ్డు విస్తరణ పనుల వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని, భక్తులు క్షేమంగా ఆలయానికి చేరుకోవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కోరుకొండ గ్రామ ప్రజలకు, ముఖ్యంగా వర్తక సంఘం ప్రతినిధులకు ప్రత్యేక విన్నపం చేశారు.
అభివృద్ధి పనుల కోసం అవసరమైన చోట కొంతమేర వెనక్కి తగ్గి సామాజిక బాధ్యతతో సహకరించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా ఊరి అభివృద్ధి కోసం అందరూ ఏకమవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ విస్తరణ పనులు పూర్తయితే కోరుకొండ గ్రామం సుందరంగా మారుతుందని, భక్తుల సంఖ్య పెరిగి స్థానిక వ్యాపారాలకు కూడా మేలు జరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. కోరుకొండ ఏదైతే బస్ స్టాండ్ నుంచి లక్ష్మీ నరసింహస్వామి వరకు గుడి వరకు ఏదైతే ఉందో చాలా ఇరుగ్గా ఉంది, భయానకంగా కూడా ఉంది. ప్రయాణాలు చేయడానికి కనీసం అంబులెన్స్ వెళ్ళడానికి కూడా దారి దొరకట్లేదు. కాబట్టి దాన్ని 12 మీటర్ల వెడల్పు చేస్తూ 2 పక్కలన కూడా డ్రైన్ వేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. త్వరలో రోడ్డును ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అది ఏదైతే మన దేవుడు కోనేరు ఉందో కోనేరు వరకు కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. అది గ్రాంట్ కూడా శాంక్షన్ అయింది. ఒకవేళ అందులో ఏదైనా ఉంటే వర్తక సంఘాల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా 2 పక్కలనే కూడా బ్యాలెన్స్ చేసి, ఇటు ప్రజా సౌకర్యం ఇంపార్టెంట్, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వర్తక సంఘాలు కూడా ఇంపార్టెంట్. కాబట్టి వారిని వీరిని కూడా బ్యాలెన్స్ చేసి రోడ్డు వేసి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తామని ఈ సందర్భంలో రోడ్డు విస్తరణ ఖాయం, రోడ్డు వేయడం కూడా ఖాయం. 10 మంది ఇబ్బంది పడొచ్చేమో కానీ వేలాది మందికి అది ఆ గ్రామంలో 2 మండలాల కవరేజ్ ఉంది. 40 గ్రామాల వాళ్ళు ఆ యొక్క రోడ్లంటే తిరుగుతూ ఉంటారు. 40 గ్రామాల వాళ్ళు మనం చూసుకున్నట్లయితే 1,00,000 మంది ప్రజలు తిరుగుతూ ఉంటారు. అలాగే జాతర టైంలో ఏదైతే స్వామివారి కళ్యాణం జరుగుతుందో ఆ టైంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా ఇరుగ్గా ఉంటుంది. ట్రాఫిక్ లో కనీసం పక్కకి వెళ్ళడానికి ఉండట్లేదు, అంబులెన్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దాని ఎక్స్టెన్షన్ అనేది అనివార్యం. ఎక్స్టెన్షన్ అనేది ఎవరి దాంట్లోనే సొంత స్థలాల్లోకి వెళ్ళాం. నిజంగా సొంత స్థలాల్లోకి వెళితే కాంపన్సేషన్ ఇచ్చి మరీ వెళ్తాం. రోడ్డు వెడల్పోవడం వల్ల వర్తకులకి కూడా చాలా సుఖం, సంతోషం కూడా ఉంటది. వ్యాపారాలంతా బ్రహ్మాండంగా కనిపిస్తే హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ రోడ్ ఎలా అయితే ఉందో ఆ రోడ్డు కూడా అంతే అవసరం. ఆ ఇరుకు రోడ్డు వల్ల వాళ్ళ షాపుల్లో కూడా వెళ్ళి ఈ యాక్సిడెంట్లు అయిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి విస్తరణ అనేది అవసరం కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. గత పాలకుల్లాగా మధ్యలో వదిలేయం, విస్తరణ చేసి తీరుతాం, రోడ్డు వేసి తీరుతాం. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న కిర్లంపూడి మండలం తామరడ గ్రామానికి చెందిన ధోని నవ్య శేషహారిక మాస్టర్ ఆఫ్ సర్జరీలో ప్లాస్టిక్ సర్జరీ సూపర్ స్పెషాలిటీ ఉత్తీర్ణత పరీక్షల్లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్వహించిన ఉత్తీర్ణత పరీక్షల్లో ఆమె రాష్ట్రంలో మొదటి స్థానం సాధించి గోల్డ్ మెడల్కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమెను జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, గ్రామ టీడీపీ నాయకుడు అనుకూల శ్రీకాంత్ మరియు గ్రామ ప్రజలు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వైద్య విద్యలో రాణిస్తున్న హారికను సత్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. 10వ తరగతిలో డివిజన్లో ప్రథమ స్థానం సాధించి ఎంబీబీఎస్లో స్వర్ణ, వెండి పతకాలను సాధించడం గర్వకారణమని తుమ్మలపల్లి రమేష్, అనుకూల శ్రీకాంత్ పేర్కొన్నారు. వైద్య విద్యలో ఉన్న పోటీ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన నవ్యహారికను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం నవ్యహారిక మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు ధోని సత్యనారాయణ, చంద్రావతి, అత్తమామలు గంధం సుభాష్, డాక్టర్ గంధం విజయలక్ష్మి, తమ్ముడు వినయ్, మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రొఫెసర్లు డాక్టర్ సునీతా శంకర్, డాక్టర్ ప్రసాద్ల తోడ్పాటుతో ఈ ఘనత సాధించడం జరిగిందన్నారు. ఆమె భర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ గంధం శ్రీరామ్ మాట్లాడుతూ తన భార్య ఈ ఘనత సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఆమె గతంలో కూడా ఉచిత మెడికల్ క్యాంపులు మరియు చదువు పట్ల ఆసక్తి కనబరుస్తూ ఉత్తమ ఫలితాలు అందుకుందన్నారు. ఈ కార్యక్రమంలో తోటబాబు, ఎంపీటీసీ గోకెడ రాజా, చేదులూరి సూరిబాబు, బంధువులు, గ్రామ పెద్దలు పాల్గొని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా సోదరుడైన మా అన్నయ్య గారు కుమార్తె ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిడకి ప్లాస్టిక్ సర్జరీలో స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. అలాగే మెడల్ సాధించడం కూడా జరిగింది. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా 10th కూడా డిస్టింక్షన్లో పాస్ అవడం, అలాగే ఇంటర్లో కూడా మన పెద్దాపురం డివిజన్ కూడా ఫస్ట్ రావడం, అలాగే మొన్న ఎంబీబీఎస్లో కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం, గోల్డ్ మెడల్ సంపాదించడం కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం కూడా జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా చదువు మీద ఆసక్తితో వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తల్లిదండ్రుల కృషితో ఎంతో బాగా చదువుకుని ఈరోజు వాళ్ళ భర్త గారైన ఆ డాక్టర్ గారు కృషితో కూడా ఈరోజు
ఈ రకమైన స్టేట్ ఫస్ట్ సాధించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు మా జగ్గంపేట నియోజకవర్గంలో మా అందరికీ కూడా గర్వకారణం కింద ఉంది. ఎందుకంటే మా ఒక సోదరుడు కూతురైన ఈ డాక్టర్ గారు స్టేట్లోనే ఫస్ట్ రావడం అదొక గర్వకారణంగా చెప్తూ మా జనసేన పార్టీ తరఫున కూడా ఆవిడ ఈరోజు మహిళా ఇంటర్నేషనల్ డే సందర్భంగా ఆవిడని మేము సత్కరించడానికి ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి డాక్టర్ గారిని సత్కరించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడని ఆదర్శంగా తీసుకుని ఈరోజు మహిళలందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు అన్నగారు అయినటువంటి ధోని సత్యనారాయణ గారి కుమార్తె, నాకు కూడా వరుసగా కుమార్తె అయినటువంటి నవ్యహారిక ఈరోజు కిర్లంపూడి మండలం తామడ గ్రామానికి చెందినటువంటి నవ్యహారిక ఈరోజు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఉత్తీర్ణ పరీక్షలో మరి స్టేట్ ఫస్ట్ సాధించి 2 రోజుల క్రితమే మన ప్రభుత్వం వారు కూడా అధికారికంగా గోల్డ్ మెడల్ ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు ఎందుకంటే మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఆమెను సత్కరించాలని అందరూ కలిసి వచ్చాం. మరి దానికి అనుగుణంగా ఈరోజు నవ్యహారిక ఈరోజే కాదు చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి 10th క్లాస్లో కిర్లంపూడి మండలంలోనే ఫస్ట్ రావడం జరిగింది. అలాగే MBBSలో కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇప్పుడు MCHలో కూడా మరి ఉత్తీర్ణత సాధించి స్టేట్ ఫస్ట్ రావడం అనేది ఆసామాషి విషయం కాదు. దాని నిదర్శనం ఆమె యొక్క కృషి, పట్టుదల, దానికి తోడ్పాటుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కృషి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అది నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఏ పనిచిన తమ్ముడు ఇలా ఉంది, ఇలా చదివిస్తున్నాను అని ఎప్పుడు కూడా వాళ్ళని ప్రోత్సహించి మరి ఎంత అభివృద్ధిగా పదంలో ముందుకెళ్తున్న నవ్యహారికి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మాణిక్యాలు అంటే ఎక్కడో ఉండవు, ఈ మట్టిలోనే ఉంటాయి. కిర్లంపూడి మండలం తామడ గ్రామంలోనే మరి ఇవాళ స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే అది నా గ్రామానికి, మరి హారిక జమించిన తల్లిదండ్రులకు, వాళ్ళ భర్త గారైనటువంటి డాక్టర్ గారికి కూడా మరి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి నేను మా కుమార్తెను కోరుకునేది ఏంటంటే ఈరోజు ఆవిడ ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థానం సాధించి ప్రజలకు మెరుగైన వైద్య సహాయం ఆమెగా తోచిన విధంగా సహాయం చేసి ఈ ప్రజలకు మరి మంచి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవనీయులైన పెద్దలు రమేష్ గారు, శ్రీకాంత్ గారు, బాబు అంకుల్ గారు మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, నవ్య గారిని అభినందించడానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములు. నా పేరు డాక్టర్ గంధం శ్రీరామ్ అండి. నేను జనరల్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను అండి గుంటూరు మెడికల్ కాలేజ్లో. నా భార్య అయిన నవ్యశేష హారిక గారికి MCH సూపర్ స్పెషాలిటీ ఉత్తీర్ణత ఎగ్జామ్ పరీక్షల్లో స్టేట్ హైయెస్ట్ మార్క్ రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి, చాలా గర్వకారణంగా ఉంది. తను స్కూల్ నుండి కూడా చాలా కష్టపడి చదువుకొని ఒక ఉన్నత స్థానానికి వచ్చిందండి. స్కూల్లో కూడా తను స్కూల్ టాపర్, దాంతోపాటు కిర్లంపూడి మండలం కూడా స్కూల్ పెద్దాపురం డివిజన్ కిర్లంపూడి మండలంలో కూడా తను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 10th క్లాస్లో. తర్వాత ఇంటర్మీడియట్లో కానీ MBBSలో కానీ తనకి ఇంటర్మీడియట్లో గోల్డ్ మెడల్, తనకి MBBSలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ కూడా సాధించింది. తర్వాత PG ప్రవేశ పరీక్షలో కూడా మంచి గుంటూరు మెడికల్ కాలేజ్ అనేది స్టేట్లోనే వన్ ఆఫ్ ది టాప్ మెడికల్ కాలేజ్ అండి. అలాంటి టాప్ మెడికల్ కాలేజ్లో తను సీట్ సాధించడం, ఆ సీట్ సాధించిన తర్వాత మళ్ళీ కష్టపడి చదువుకొని తర్వాత ఆ ఉత్తీర్ణత పరీక్షల్లో కూడా స్టేట్ హైయెస్ట్ మార్క్స్ సాధించడం అనేది చాలా సంతోషంగా ఉందండి. అయితే ఏంటంటే ఈ ప్రయాణంలో తను ఎంతో హార్డ్ వర్క్ చేసిందండి. చిన్నప్పటి నుండి కూడా చాలా హార్డ్ వర్క్తో కష్టపడి చదువుకుంది. దాంతోపాటు కూడా దేవుడు తనకు చాలా మంచి మనసు ఇచ్చాడు. ఈ చదువే కాకుండా మంచి మనసు కూడా ఇచ్చాడు. తను ఏంటంటే ఇంతకుముందు ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసింది. తర్వాత కొంతమంది తన కోసం అంటూ తను చదువుకున్న మెడికల్ కాలేజ్ కానీ, తను వర్క్ చేస్తున్న మెడికల్ కాలేజ్ కానీ తన కోసం అంటూ వచ్చిన ఎవరన్నా పూర్ పేషెంట్స్కి దగ్గరుండి సర్వీస్ చేయడం కానీ, వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయడం కూడా చాలాసార్లు చేసిందండి. ఆ మంచి మనసు వల్లే దేవుడు ఈరోజు తనకి ఈ మార్క్స్ కానీ ర్యాంక్ కానీ ఇచ్చాడని చెప్పి నేను భావిస్తున్నాను. మరొకసారి నవ్యశేష హారికని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ వచ్చిన
తనని అభినందించడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. పెద్దలందరికీ నా నమస్కారములు అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నన్ను సత్కరించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు MCH ప్లాస్టిక్ సర్జరీలో యూనివర్సిటీ ఫస్ట్, అదే స్టేట్ ఫస్ట్ వచ్చింది. దానికి కారణం మా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు, మా హస్బెండ్, ఇంకా తమ్ముడు అందరూ కృషి వల్ల నేను ఈ స్థాయికి ఎదగలిగాను. నాతో పాటు నా ప్రొఫెసర్స్ డాక్టర్ సుమితా శంకర్ మేడం, డాక్టర్ ప్రసాద్ సార్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. స్కూల్ నుంచి కూడా మా టీచర్స్, ఇంటర్ MBBS అందరి టీచర్స్ అందరూ కూడా నాకు హెల్ప్ చేశారు. వాళ్ళు అందరి కృషి వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. నాలాగే ప్రతి మహిళ బయటకు వచ్చి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. అప్పటి వరకు మన అమ్మాయిల్లో చైతన్యం అనేది పెరగాలి. నా గ్రామానికి, నా చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకి కూడా నేను నా వంతు సహాయం చేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను. జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయడం జరుగుతుందని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మత్స్యకార వికాస విభాగ అధ్యక్షులు మల్లడి రాజు పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని ఆయన స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న అవినీతిని అడ్డుకున్నందుకు తనపై పలు కేసులు పెట్టడం జరిగిందన్నారు. తన కుటుంబ సభ్యులను రాజకీయంగా వేధించడంతో 2023లో తన భార్య మానసిక ఒత్తిడికి గురై మృతి చెందడం జరిగిందన్నారు. తనకున్న స్వాతి స్కూల్ భార్య కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. దీనిపై కూడా న్యాయపరమైన పోరాటం చేయడం జరుగుతుందన్నారు. తన 2 పిల్లలను తన వద్దకు పంపిస్తే ఉన్నత చదువులను చదివించి వివాహాది కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. తనను రాజకీయంగా పతనం చేసేందుకు తమ కుటుంబ సభ్యులను పాముగా వాడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసేన అగ్నికుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ తిరుమాని కుమారస్వామి, బీజేపీ జగన్నాథపురం ఇన్ఛార్జ్ గంగాధర్, పాలిపు రాజు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లడి రాజు. జనసేన పార్టీలో మత్స్యకార వికాస విభాగానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. పార్టీలో జాయిన్ అయిన కాడి నుంచి కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాను. పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నాను. పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీకి నిబద్ధతగా పనిచేస్తాను. ఎలక్షన్స్ ముందు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో మాకు ఉండేటువంటి విభేదాల ప్రకారం, అలాగే పార్టీ పరంగా పనిచేస్తున్నప్పుడు మాకు వచ్చిన ఆటంకాల ప్రకారం చాలా ఇబ్బందులకు గురయ్యాం. దాంట్లో ముఖ్యంగా MSN చార్టీస్ ప్రభుత్వంలో కలిపే విషయాన్ని ఆఫ్ చేయడం కావచ్చు, ఇటువంటి తదితర విషయాలు, పార్టీలో మేము బలంగా పనిచేసేటువంటి విధానం కావచ్చు. అప్పుడు ప్రభుత్వంతో మాకు విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల మధ్య నాకు 2001 సంవత్సరంలో పెళ్ళవడం, 2016 సంవత్సరంలో మా భార్యాభర్తలు మేము విడిపోవడం జరిగింది. ఆ విడిపోయిన తర్వాత నా మీద 498 కేసులు, మెయింటెనెన్స్ కేసులు, DOC కేసులు వేయడం జరిగింది. అప్పటి నుంచి మేము విడిగా ఉన్నాం. తర్వాత కాలక్రమేణా 2021 సంవత్సరంలో, 23వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో మరి నా భార్య మా అత్తోరింటిగా ఉండి ట్యాబ్లెట్స్ని మరి ఎక్కువ హెవీ డిప్రెషన్ వల్ల ట్యాబ్లెట్స్ ఎక్కువ మరి తీసుకుని జనరల్ హాస్పిటల్లో మరి మరణించడం జరిగింది. అప్పట్లో మా పిల్లలు, మా అత్తవారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం హెవీ డిప్రెషన్ వల్ల ట్యాబ్లెట్లు ఎక్కువ మింగి మరి చనిపోయింది అని చెప్పేసి మరి జనరల్ హాస్పిటల్లో వాళ్ళు రిపోర్ట్ చెప్పడం, ఆ రిపోర్ట్ ప్రకారం మా మీద 174 కేసుని మరి నమోదు చేయడం జరిగింది. దాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం, ఆయనకు గతంలో ఉండేటువంటి మరి కోపతాపాల వల్ల ఆ కేసుని 306గా మార్చి మరి నన్ను రాత్రే మరి అరెస్ట్ చేసి సబ్ జైలు పంపించి నా స్కూలు, అంటే స్వాతి స్కూల్ అని ఒక స్కూల్ ఉంది నాకు, అది మరి పేదల మధ్య స్లమ్లో ఉండేది. ఆ స్కూల్లో చాలామంది మరి విద్యార్థులు ఉచితంగా చదివేవారు, తక్కువ ఫీజులో చదివేవారు. అటువంటి స్కూల్ని కూడా మరి అప్పట్లో మరి మా అత్తగారు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆక్యుపై చేసేస్తే వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా ఉంటున్నారు కదా అని చెప్పేసి అప్పటి నుంచి నేను ఆ సైట్ జోలికి వెళ్ళలేదు. కానీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత అప్పటికీ వాళ్ళ ఆగడాలు తగ్గకపోవడంతో నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వన్ టౌన్ వాళ్ళు ఎంక్వైరీ చేసి
ఆ స్కూలు మరి నాదే కనుక ఆ స్కూల్ని ఎవరైతే ఆక్యుపై చేస్తారో స్కూల్ని మరి గదుల కింద మార్చుకుని వాళ్ళు కాపురం చేస్తున్న విషయాలను గమనించి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అది కాకుండా ఎలక్షన్స్ ముందు మా కమ్యూనిటీని ₹1,00,00,000 తీసుకుంటే మరి 10 కోట్లు దండుకునే జాతి మీదని దోరపొడి తిట్టినప్పుడు దోరపొడి వ్యతిరేకంగా మేము ఒక ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది కాకినాడ కాసం బౌలింగ్ క్లబ్లో. అప్పుడు కూడా మరి మా అత్తవారు సంబంధించిన వారు నా మీద అటాక్ చేయడానికి వచ్చారు, అటాక్ చేశారు. దానికి సంబంధించి కూడా నేను అప్పట్లో కేసు పెడితే మరి పోలీసు వారు తీసుకోలేదు. దాన్ని నేను కోర్టుకి అప్రోచ్ అయ్యి ప్రైవేట్ కంప్లైంట్ వేసి కోర్టు ఎండార్స్మెంట్ ద్వారా ఇప్పుడు స్టేషన్కి మరి ఎఫ్ఐఆర్ నోట్ చేశారు. ఛార్జ్ షీట్ వేయడం రెడీగా ఉన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పొక్కిలేడు గంగరాజు. నేను భారతీయ జనతా పార్టీ జగన్నాథపురం ఇన్ఛార్జిగా బాధ్యతలు ఉన్నాను. నేను ఈ విషయంలో కలవ చేసుకుని మాట్లాడేది దేనికోసం అంటే మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం కనుక రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తులకి కానీ బయట ఉండే సమాజంలో ఉండే వ్యక్తులకి ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ విషయాలు అనేకమని ఉంటాయి. అయితే నేను రాజుగారు నాకు ఎప్పటి నుంచో తెలుసు కనుక వారు ఇద్దరు పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి ఎంతో బాగా చదివించి అనుకోని పరిస్థితుల్లో వారికి 2016 సంవత్సరంలో వారికి పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావడం, అది క్రమేప కాలంలో వారు భార్యాభర్తలు విడిపోయే స్థాయికి వచ్చింది. తర్వాత కాలంలో వారు సతీమణి కాలం చేయడం జరిగింది. పిల్లల్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుని పెద్ద పిల్లల్ని ఇంచుమించు ఆయన డాక్టర్ వరకు హార్టికల్చర్ డాక్టర్ వరకు చదివించుకున్నారు. అలాగే చిన్నపిల్లలు కూడా సెకండ్ ఇయర్ వరకు చదివించారు. అయితే గతం వీడియోలో కూడా నేను చెప్పాను ఇంతకు ముందు, ఎప్పటికీ రాజుగారికి వాళ్ళ పిల్లలు కాకపోరు, ఆ పిల్లలిద్దరికీ తండ్రి కాకపోవడం. కానీ కొంతమంది కుహానా రాజకీయ నాయకులు దాన్ని చెలవలు పలవలు చేసి మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుందాం అనుకున్నారు తప్ప ఈ మధ్యకాలంలోనే ఆ పిల్లల సైడ్ నుంచి వారి చిన్నాన్నలు కానీ వాళ్ళ వెనకాల పెద్దలు కానీ రాజుగారికి కౌరు పెట్టి వాళ్ళకి ఏదో న్యాయం చేయమనంటే రాజుగారు అదేంటి నా పిల్లలు నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు, అదే చిన్న మాట పట్టడం వాళ్ళు అక్కడ ఉన్నారు, వారిద్దరిని నా దగ్గర పంపించండి, నేను వాళ్ళు చదివిస్తాను, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాను, వాళ్ళ బాధ్యత నేను పూర్తిగా తీసుకుంటానంటే వారు కూడా సరే అని అన్నారు. ఈ మధ్యకాలంలో మా కుల పెద్దలందరి దృష్టిలో మేము పెట్టడం, అది ఇంకొక 4-5 రోజుల్లో ఈ అంశానికి పూర్తిగా తెరపడుతుంది. ఎందుకంటే కనుక్కున్న తండ్రి పిల్లల్ని వదులుకోవడం అనేది భావ్యం కాదని ఆయనకి తెలుసు. ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్ది 3-4 స్కూళ్ళు పెట్టి ఆయన పిల్లలకి విద్యాబోధన చేసేటువంటి వ్యక్తి. కానీ కొంతమంది కుహానా రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పిల్లల్ని ఏమార్చి మీకు అన్ని విధాలుగా మేము తోడుకుంటాం అని చెప్తున్నారు. కానీ ఎవరికి తోడుకుంటారు తాత్కాలిక మాత్రమే. కానీ పిల్లలకి తండ్రికి పిల్లలే తోడుకుంటారు. దయచేసి మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే రండి, మీరు డైరెక్ట్గా రాజుగారి దగ్గర తీసుకురండి, కూర్చోబెట్టండి, మీరే మాట్లాడండి, పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి, ఇంకో రాజుగారు మీ పిల్లల్ని మీరు చూసుకొని చెప్పండి. అంతేగాని వెనకాలండి ఇలాగా తప్పుడు రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదు. ఏదైనప్పుడు కూడా ఈ మధ్యకాలంలో మా కుల పెద్దలతో మాట్లాడాం, ఇంకొక వారం రోజుల్లో పూర్తిగా దీనికి తెరపడతాదని చెప్పేసి తెలియజేస్తూ, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు లేనిపోని మీరు రాజకీయ మత్స్యకార వికాస విభాగంలో ఉన్నారు ఇది అని రాజకీయంగా తీసుకెళ్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని నమ్మి మీ పట్ల ఉన్నాడు, అలాగే మీరు నమ్మే వారికి జిల్లా అధ్యక్షుడు బాధ్యత ఇచ్చారు. ఎందుకంటే మేము రాజకీయాల్లో గారికి ఈ విషయం చెప్తున్నాను. దయచేసి మీకు అందరికీ చిత్తశుద్ధి ఉంటే మీరు ఆయన పిల్లలు తీసుకొచ్చి వారికి అప్పచెప్పండి, వాళ్ళకి తోడుగా ఉండి ఆయన మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని రాజుగారు చేస్తారని చెప్పి తెలియజేస్తాను. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.